ఇక మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్లో 2 గంటల పాటు ప్రయాణించి కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ల పనులను పర్యవేక్షించారు. అత్యంత క్లిష్టమైన టన్నెల్స్లో మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని సమీక్షించారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద నిలిచిపోయిన టీబీఎం యంత్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వం పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలుగొండ ప్రాజెక్టును అంధకారంలోకి నెట్టారని అన్నారు. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటరీ పనుల్లో 70% పూర్తి అయ్యాయని, టన్నెల్ 2లో మిగిలిన పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫీడర్ కెనాల్ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మేఘాల మీద వారం రివ్యూ చేస్తూ గత ప్రభుత్వం చేయనిటువంటి పనులన్నీ కూడా సాగిస్తూ మరి బిల్లులు కూడా దగ్గర నాకు తెలుసుండే ఇప్పటికే 1,200-1,400 కోట్ల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లోనే మేము వెలుగొండకి చెల్లించినటువంటి పరిస్థితి. ఇంకొక 2,400 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించవలసినటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద ఎత్తున వెలుగొండ పనులు చేయవలసినటువంటి స్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది అని జాతికి అంకితం చేశాను అని ఆ రోజు ఏదైతే చెప్పాడో మరి ఎంత మోసమో, ఎంత దగో, మరి ఎంత విడ్డూరంగా ఉందో మీరే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవలసినటువంటి వ్యక్తి ఈవేళ ఆ వెలుగొండ 5 సంవత్సరాలు నీరు కార్చి ఈ యొక్క వెలుగొండ మీద ఆధారపడినటువంటి ప్రజలందరి జీవితాల్లో అంధకారం నింపినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మాయల మరాఠీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే మాకు మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడని మాయల మరాఠీలు కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ యొక్క జాతికి అంకితం. ఎందుకంటే జాతికి అంకితం అంటే ఒక పండుగ మాదిరిగా జరగాలి. కానీ ఆ రోజు మనందరం కూడా చూసాం హౌస్ అరెస్టులు, మరి ముందస్తు అరెస్టులు, 144, 30 యాక్టు, బ్యారికేడ్లు, పరదాలు, అంటే వీటన్నిటి చాటున కూడా ఆ రోజు మరి ఏదైతే వెలుగొండ జాతికి అంకితం అని చెప్పాడని అంటేనే ఆయన ఎంత మోసం దగ చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం ద్వారా పెద్ద దగాకోరుగా, ఒక పెద్ద మోసగాడిగా, అబద్ధాలకి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా ఈవేళ జగన్ తనకు తానే వెలుగొండ ద్వారా రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేటువంటి బాధ్యత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.